ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీష్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఈడీకి ఫిర్యాదు చేశారు. స్వచ్ఛ బయో కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ పై విచారణ జరపాలని క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. ఆ కంపెనీకి రేవంత్ సోదరుడు జగదీష్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారన్నారు. పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అన్ని ఆధారాలతోని కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సంబంధించి ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఈరోజు స్వచ్ఛ బయో డీల్ పై మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారితోని అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అన్ని ఆధారాలతోని కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ వారి ఆ డైరెక్టరేట్ కి సంబంధించిన ఏదైతే మొత్తం డైరెక్టర్ గా ఉన్న యనుమల జగదీష్ రెడ్డి గారు డైరెక్టర్ గా ఉన్నారని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఈడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు కంప్లైంట్ ని కూడా స్వీకరించి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి దానిపై విచారణ చేపడతారని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. దీని మీద మొత్తం పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి. శ్రీధర్ బాబు గారు కూడా ఇందులో తప్పేముంది అని అన్నారు కాబట్టి అందుకే కేంద్ర కార్యాలయానికి వచ్చే ఈడీ దీని మీద విచారణ చేపట్టాలి. ఇందులో డైరెక్టర్స్ అయిన స్వచ్ఛ బయో డైరెక్టర్స్ మరియు రేవంత్ రెడ్డి గారు అందరి మీద కూడా పూర్తిగా డీటెయిల్ గా విచారణ చేపట్టాలని ఇందులో డిమాండ్ చేయడం జరిగింది. ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, స్వచ్ఛ బయో డీల్ కి సంబంధించి ఈడీకి క్రిషాంక్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీకి సంబంధించి జగదీష్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ ఈడీని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈడీ ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా అంటే విచారణ జరపడానికి నిమిత్తం ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఈయనకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అయితే మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేసే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చాలా మందిని కలిశారు. అక్కడ చాలా డీల్స్ జరిగాయి, చాలా ఎంఓయూలు సంతకాలు కూడా చేశారు. కానీ స్వచ్ఛ బయో డీల్ ఏదైతే ఉందో అది అంటే అతని టూర్లో ఎర్లీ స్టేజ్ లోనే జరిగింది. అందులో దాదాపుగా 1000 కోట్లకు సంబంధించిన ఒక డీల్ సైన్ అయినట్టుగా తను చెప్పడం, అంతేకాకుండా వందలాది మందికి ఇక్కడ కొత్తగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందంటూ తను చెప్పిన నేపథ్యంలో ఆ స్వచ్ఛ బయో డీల్ అనే దాని మీద మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చింది. దానికి ముఖ్యంగా 2 కారణాలు. మొదటిది, ఏదైతే స్వచ్ఛ బయో డీల్ సంతకం చేయడానికి కనీసం కరెక్ట్ గా 1 వీక్ ముందు మాత్రమే ఆ కంపెనీ అన్నది రిజిస్టర్ అయింది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ చాలా తక్కువ పెయిడ్ క్యాపిటల్ ఉన్న కంపెనీ, పెయిడ్ క్యాపిటల్ ఉన్న కంపెనీ వచ్చి ఎలా 1000 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తుంది అనే ఒక ప్రశ్న అయితే, రెండోది ఈ మొత్తం మీద చూస్తే ఏంటంటే ఆ స్వచ్ఛ బయోకి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీష్ రెడ్డిపై దాంట్లో ఒక డైరెక్టర్ గా ఉండడం కూడా అనుమానాలకి తావిస్తోందంటూ గతంలోనే దాని మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి అక్కడ పర్యటన చేసే క్రమంలో వేరే కంపెనీస్ తో ఎన్ని డీల్స్ చేసినా సరే, బట్ ఈ ఒక్క పాయింట్ ని చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆ టూర్ ని మొత్తాన్ని కూడా బోగస్ గా చెప్పే ప్రయత్నం చేశారు. డీల్స్ అన్ని కూడా కేవలం జనాలకు మసిపూసి మారేడికాయ చేసే క్రమంలో ఇట్లాంటి డీల్స్ అన్ని చూపిస్తారని కూడా స్వచ్ఛ బయో డీల్ ని చెప్పారు. అయితే ఆ సందర్భంలో నిజంగానే అంటే ఎవరైనా సరే కొత్తగా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెడతాను అని వచ్చినప్పుడు ఎవరైనా సరే మేము తీసుకుంటాం, దానికి నా తమ్ముడైనంత మాత్రాన మీరు ఆరోపణ చేయాల్సిన అవసరం ఉంది, నిజంగానే మీకు అనుమానాలు ఉంటే మీరు ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చుకోవచ్చు అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు దానికి నెక్స్ట్ స్టెప్ కింద బీఆర్ఎస్ మీద క్రిషాంక్, ఎందుకంటే ఈ మొత్తాన్ని మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది, విమర్శిస్తోంది క్రిషాంక్ ఇవాళ ఈడీ ఏదైతే ఢిల్లీలో ఉన్న మెయిన్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మొదటిది ఏదైతే రేవంత్ రెడ్డి అలా జగదీష్ రెడ్డి పైన 1000 కోట్లకు సంబంధించి డీల్ చేసిన కెపాసిటీ ఉందా లేదా, వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయం పైన మీరు విచారణ జరపాలని చెబుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ స్పెసిఫిక్ ఇష్యూస్ లో మాత్రం ఏంటంటే ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ పెట్టే క్రమంలో ఏంటి అనే విషయం పైన వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ వస్తాయి వీటిని మీరు కూడా వెంటనే మీరు విచారణ చేసి నిజంగా మనలో ఏమైనా అవకతవకలు ఉన్న నేపథ్యంలో మీరు వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ తను ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. యూజువల్ గా ఎవరైనా సరే వెళ్ళి ఈడీకి వెళ్ళి ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకుంటారు. కంప్లైంట్ సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఒకటి ఇస్తారు. అలాంటి అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళ మనకు క్రిషాంక్ ఈ వీడియోలో చూపిస్తున్నారు. అక్నాలెడ్జ్మెంట్ ప్రకారం ఏంటంటే అతను ఇచ్చిన డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేస్తారు. అవసరమైతే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి
డాక్యుమెంట్స్ వెరిఫై చేయడంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఫినాన్షియల్ స్టేటస్, ఆ ట్రాన్సాక్షన్స్ వాటిలో ఏమైనా అవకతవకలు ఉన్నా లేకపోతే దాంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం కంపల్సరీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే వెళ్తుంది. అంటే చిదంబరం రెడ్డి వ్యాలిడ్ ఆధారాలు ఉంటేనే అది తీసుకుని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, విచారణ జరుపుతాం అన్నట్టు అంటున్నారు. అంటే ఎలాంటి ఆధారాలు చూపించారు అక్కడ? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? అయితే ఇప్పటికి మనకు ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఏదైతే అంటే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, తర్వాత రిజిస్ట్రేషన్ డీల్ కి సంబంధించింది. ఎందుకంటే దీనికి సంబంధించి మరొక ఆరోపణ కూడా ఉంది. ఆ స్వచ్ఛ బయో కంపెనీ ఏదైతుందో, స్వచ్ఛ బయో డీల్ ని క్రాక్ చేసిన కంపెనీ ఏది ఉందో ఆ కంపెనీ ఒక లిక్కర్ కి సంబంధించిన ఒక అంటే బార్ అండ్ రెస్టారెంట్ నడిపే ఒక వ్యక్తికి ఉంది అనే విధంగా, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ 1000 crores ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విధంగా చెప్పే ప్రయత్నము. అంతేకాకుండా ఆ రిజిస్ట్రేషన్ కాపీలు, తర్వాత దీనిలో ఏదైతే డీల్ సంతకం చేసిన ఏదైతే ఎంఓయూ ఉందో ఆ ఎంఓయూ, ఆ స్వచ్ఛ బయోకి సంబంధించిన డీల్ ఏదో దానికి సంబంధించిన వివరాలు ఇవి మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఇక్కడ ఖచ్చితంగా ఆధారాలు అంటే ఏంటంటే ఏది ఇచ్చినా సరే దాని ఆధారం కింద పరిగణిస్తారు. బట్ దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాత్రమే అది ఆధారంగా పనికి వస్తుందా లేదా అన్నది అయితే తెలుస్తుంది. ఎందుకంటే యూజువల్ ఈడీ ఏం చేస్తుంటే ఏదైనా సరే అక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే కేసు లేదు, ప్రైమా ఫేసి ఉందా లేదా అన్నది చెక్ చేస్తారు. కానీ ఒకవేళ ప్రైమా ఫేసి నిజంగానే ఉంది అనే నమ్మకం కలిగినప్పుడు, లేదా ఇతను ఇచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యాలిడిటీ ఉన్నప్పుడు మాత్రమే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. లేకపోతే అక్నాలజ్మెంట్ తీసుకుని తర్వాత ఒకవేళ దానికి నిజంగానే విచారణ అంత లేదు, లేకపోతే అందులో పెద్దగా వాళ్ళకి అవకతవకలు కనిపించలేదు అనుకుంటే ఇంకొక రిప్లై చేసి ఆ ఇష్యూని అయితే క్లోజ్ చేసేస్తారు. రైట్ చిదంబరం రెడ్డి, థ్యాంక్ యూ.